అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 54 ఆఫ్ బిగ్ బాస్ హౌస్ లో ఏమేం జరిగింది అని చెప్పేసి మనమైతే ఇప్పుడు రివ్యూ ఇద్దాము. ఈ వీడియో వచ్చేసి చాలా షార్ట్ గా అయితే ఉండబోతుంది, అలాగే త్వరగా అయితే కంప్లీట్ చేసేద్దాము. ఎవరు కెప్టెన్ అయ్యారు అని చెప్పేసి ఈ వీడియో అయితే ఉంటుంది, అలాగే ఏమేం టాస్క్ జరిగింది అని కూడా ఈ వీడియో అయితే ఉంటుంది. కంపల్సరీగా అందరికీ అయితే తెలిసే ఉంటుంది దివ్య 8th వీక్ కెప్టెన్ అయింది అని చెప్పేసి. ఇంకా దాని గురించి మనమైతే రివ్యూ అయితే ఇద్దాము. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం అయితే 11K కి చాలా దగ్గరలో ఉన్నాము. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే 11K కి చేరుకుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నైట్ అయితే డిస్కషన్ జరుగుతూ ఉంటుందండి. ఏంటంటే తనుజ, దివ్య, మాధురి వీళ్ళు ముగ్గురు వచ్చేసి నైట్ పడుకునే ముందు డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. దేని గురించి అంటే శ్రీజ గురించి, అంటే శ్రీజ ఎలిమినేషన్ గురించి అయితే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. ఆమె అయితే కంపల్సరీగా అర్థమైపోయి ఉంటుంది, ఓట్స్ని పట్టే ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే బర్నీ గారికి వచ్చేసి ఇంజ్యూర్ అయింది కాబట్టి అతను వెళ్ళిపోయాడు. ఇంకా నేనే కంపల్సరీగా హౌస్లో అయితే ఉంటాను, అలాగే నాకు బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకైతే ఓట్స్ పడతాయి, నేనే గెలుస్తాను, నేనే పర్మనెంట్ హౌస్ మెంబర్ని అవుతాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉంది అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు అయితే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. చాలా బాగా గెస్ చేసావు అని చెప్పేసి మాధురి గారు దివ్య గారిని అయితే అంటూ ఉంటాడండి. ఫీడ్బ్యాక్ మొత్తం తెలుసు తనకి అని కూడా దివ్య అయితే చెప్తుంటారు. వీళ్ళు ముందుగానే బాగా గెస్ చేసేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి నీకే ఎందుకు ఇచ్చింది ఆ ఆపర్చునిటీ అంటే నువ్వు ఎక్కడ బ్యాడ్ అవుతావు కదా అని చెప్పేసి ఇచ్చింది, అలాగే బయట నీ పేరు తెలుసుకో అన్నప్పుడు కూడా అలాగా ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ పడే శ్రీజ అయితే ఎలిమినేషన్ అయిపోయింది అని చెప్పేసి నా అభిప్రాయము. శ్రీజ ఎలిమినేషన్ ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా, అలాగే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది సాడ్గా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది, పాట అయితే వచ్చింది, మంచిగా అందరూ అయితే డ్యాన్స్ చేశారండి. చేసినప్పుడు మాధురి అయితే పడుకుని పోతుంది. ఇక్కడ పడుకుని పోయినప్పుడు ఇంకా శ్రీజ వచ్చేసి లేపుతూ ఉంటుంది, లేవు లేవు అంటూ ఉన్న కూడా మాధురి గారు అయితే లేవరండి. ఇంకా అక్కడికి వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి ఇంకా గుంజిళ్ళు అయితే తీయమని చెప్తారు మాధురి గారు. ఇంకా శ్రీజ వచ్చేసి అక్కడ ఏమంటుంది, బయట అందరికీ ఇస్తూ ఉంటుంది పనిష్మెంట్స్, కానీ ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసి ఈమె గుంజిళ్ళు తీస్తుంది అనేసి అంటారు. అక్కడ బాగా ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి చేయి పట్టుకున్నప్పుడు అంత ధైర్యం రా ఇమ్ము, నీకు నా చేయ పట్టుకుంటావా అని చెప్పేసి మాధురి గారు అయితే చాలా ఫన్నీగా అయితే అంటారు. ఇంకా కళ్యాణ్ వచ్చేసరికి ఇంకా ఇమాన్యుల్ ఇక్కడ ఎలా చేస్తారో చూడాలని ఉంది నాకు కూడా అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అక్కడ నుంచి ఒక 20 గుంజిళ్ళు అయితే తీస్తుంది. తీసిన తర్వాత ఇదంతా ఫన్నీ వేలోనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా అక్కడ నుంచి గుంజిళ్ళు అయితే తీసేసింది, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వాష్రూమ్లో అయితే పడుకుని పోయిందండి మాధురి గారు వచ్చేసి. ఏంటంటే సంజన గారు వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ పడుకున్నప్పుడు మళ్ళా కుక్కల శబ్దం అయితే వేశారు బిగ్ బాస్. వేసినప్పుడు మాధురి గారు అయితే తక్కువ పనిలాగా లేసి కూర్చొనేసి ఆమె నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉన్నప్పుడు ఇమాన్యుల్ అయితే అక్కడికి వచ్చినప్పుడు ఏంటి అంటే మీ కళ్ళల్లోనే తెలిసిపోతుందండి మీరే నిద్రపోయారు అని చెప్పేసి అనేసి మాధురి గారితో ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు ఇంకా మీ అమ్మ గంట అయిందిరా వెళ్ళి ఇంకా స్నానం చేసి రాలేదు, నేను ఎప్పుడు వెళ్ళాలి అంటే సరే మీరు స్విమ్మింగ్ పూల్లా లేదంటే మిర్చి తింటారా, ఈ రెండిట్లో ఏదో ఒక పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్తే మాధురి గారు వచ్చేసి నువ్వు ఇక్కడే ఉండు, నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, లేదంటే నాకు నిద్ర వస్తుంది అంటే ఏంటండి ఇది నాకు అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా మైక్ ధరించలేదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పర్టికులర్గా ఏదైతే ఉందో మైక్ ధరించండి, అలాగే మీరు బాలేరు, మీరు పడుకున్నారు అని చెప్పేసి ఏదైతే ఉందో అవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటారంట బిగ్ బాస్ వచ్చేసి. అవి ఎప్పుడు యూస్ అవుతాయో అని చెప్పేసి అక్కడైతే ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మైక్ ధరించండి, మైక్ సరిగా వేసుకోండి అని 2 times అయితే చెప్తారు. అక్క నువ్వు ఎక్కడున్నావు అక్క, బిగ్ బాస్ హౌస్లో ఉన్నావా లేదంటే మీ ఇంట్లో ఉన్నావా అనుకుంటున్నావా అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే అక్కడ జోక్ చేస్తూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా భరణి, శ్రీజ ఎవరు బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఆడియన్స్ ఓట్ల మీద అయితే ఆధారపడి ఉంటుంది. మీరిద్దరు వచ్చేసి గార్డెన్ ఏరియాలో నిలబడుకుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. అక్కడ నిలబడుకున్న తర్వాత ఇంకా గౌరవ్ను, నిఖిల్ని వీళ్ళిద్దరిని వచ్చేసి అక్కడ కొంచెం బ్లాస్ట్
బ్లాస్ట్ చేసేసి దాని లోపల ఉన్న ఫొటోస్ తీసి బయట పెట్టండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వచ్చేసి బయట పెడతారు. ఎగ్జిట్ అని చెప్పేసి శ్రీజాకి అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టే అని చెప్పేసి బర్నీ గారికి అయితే వస్తుంది. ఈమె వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా ఏదైతే అది అవుతుందిలే అన్నట్లుగా అయితే ఉంది. ఎగ్జిట్ అని వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ బర్నీ గారు అని చెప్పేసి అయితే అంటుకుంటుంది. అన్ని ఫస్ట్ రీఎంట్రీ అన్నారు, రీఎంట్రీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చారు కానీ అక్కడైతే నిలబడలేకపోయారు. మళ్ళీ అయితే ఎలిమినేషన్ అయితే జరిగిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది, నేను ఎందుకు రాలేదు నువ్వు ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అందరైతే బాగా చెప్తారు, కంగ్రాచులేషన్స్ చెప్తారు. శ్రీజాగా ఎమోషనల్ అవుతుంది. ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఎమోషనల్ అయితే అయిపోతారు. అంటే ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఈమె ఏదో ఎగ్జిబిషన్కి లేదంటే టూర్కి వచ్చినట్లు 2 రోజులు వచ్చి వెళ్ళిపోయిందండి శ్రీజ వచ్చేసి. ఇంకా బర్నీ గారు ఆడియన్స్కి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. అంటే నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పర్సనల్ గొడవలే, ఏంటి ఇక్కడ ఏమన్నా ఆస్తులు గొడవలు ఇలాంటివి అయితే ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా. ఆ క్షణం వరకే కోపము, ఆ క్షణం వరకే నవ్వులు, ఆ క్షణం వరకే బాధలు, ఆ క్షణం వరకే నవ్వులు అని చెప్పేసి ఏదైతే ఉందో మాధురి గారు చెప్పడం నాకైతే చాలా బాగా అనిపించిందండి. అంతే కదా, బిగ్ బాస్ హౌస్లో ఏది జరిగినా కూడా అప్పటికప్పుడే ఇంకా అందరూ కూడా మర్చిపోతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి అయితే అలా మాట్లాడడం చాలా బాగా అనిపించిందండి. ఇంకా సంజన ఇమాన్యుల్ శ్రీజ గురించి అయితే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఒకటి మరి ప్రాబ్లం అవుతుంది అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ బర్నీ గారు అని చెప్పేసి కెప్టెన్సీ కంటెండర్స్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారండి. డిస్కషన్ సంజన ఇమాన్యుల్ డిస్కషన్ ఏంటంటే అక్కడ మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఉంటే ఇక్కడ సరిపోదు కదా, ఆట కూడా ఆడాలి అని చెప్పేసి సంజన గారు అయితే ఇమాన్యుల్తో చెప్తూ ఉంటారు. ఇమాన్యుల్ కూడా ఏం చెప్తా ఉంటారు, అవును మమ్మ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు, టాస్కులు కూడా మనం బాగా ఆడగలిగితేనే ఇక్కడ మనము గెలవగలము, సర్వైవ్ అవ్వగలము అని చెప్పేసి వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ హౌస్ మెంబరు బర్నీ గారు కాబట్టి ఇతను వచ్చేసి ఒక 5 మెంబర్స్ని అయితే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లోకి తీసుకోవాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు మాధురి గారు ఏమంటారంటే 5 మెంబర్స్ని గర్ల్స్నే తీసుకోండి, మీరు మాకు ఆపర్చునిటీ రాలేదు కదా కాబట్టి మీరు 5 మెంబర్స్ గర్ల్స్నే తీసుకోండి అన్నప్పుడు బర్నీ గారు ఏమంటారు, అలాగా లేదు, నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రం నేను 5 మెంబర్స్ని తీసుకుంటాను అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్పడం జరిగిందండి. వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, అలాగే ఎవరైతే కెప్టెన్స్ అవ్వలేదో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనేసి నేనైతే అనుకుంటున్నాను అంటారు. నెక్స్ట్ వచ్చేసి రీతు కళ్యాణ్ వీళ్ళిద్దరైతే డిస్కషన్ చేశాను, నేను కూడా హెల్ప్ చేశాను కదా కానీ బర్నీ గారు నాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి కళ్యాణ్తో రీతు అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాధురి గారు వచ్చేసి సాయి మీకు ఎక్కడ హెల్ప్ చేశాడు కానీ మీరు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అతనికి అంటే ఈమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే మాట్లాడుతూ ఉంటుందండి మాధురి గారు. అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. అసలు అతని చేతిలో పెట్టడమే అన్ఫేర్ అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారు. అంటే ఈ కెప్టెన్సీ కంటెండెంట్ టాస్క్ ఏదైతే ఉందో అది అతనికి ఛాన్స్ ఇవ్వడము, అతను ఎంచుకోవడం అనేది అన్ఫేర్గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు, ఇంకా తనుజ, సాయి, నిఖిలు, దివ్య వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ అయితే వీళ్ళకి ఇస్తారండి. సంజన గారు వచ్చేసి ఏమంటారు, ట్రాఫీలు కూడా ఒక్కరు మాత్రమే గెలుచుకుంటారు కదా, అలాగని చెప్పేసి ట్రాఫీలు మాత్రం అందరికీ ఇచ్చేస్తారా, అలాగ ఇవ్వరు కదా అనేసి సంజన గారు అయితే చెప్తూ ఉంటారండి. కాదు అయినా కూడా నేనేం హెల్ప్ చేయలేదు కదా కాబట్టి నాకైతే ముఖం ఎక్కడం లేదు పోవడానికి అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా రీతు, మాధురి, తనుజ డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి దీని గురించి, అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే రచ్చ జరుగుతుందండి. రచ్చ ఏంటంటే మామూలుగా ఆలు కర్రీ కావాలి, నాకు బెండి కర్రీ వద్దు, ఆలు కర్రీ అయితే చపాతీలోకి బాగుంటుంది అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఆర్డర్ వేయడం జరుగుతుంది. అక్కడ దాన్నంతా కూడా
గా ఒక కామిక్ వేలోనే తీసుకువెళ్ళాలని చెప్పేసి కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ అలా జరగకుండా అది తనుజ ఏం చెప్తుంది, తనుజ పాయింట్ కూడా కరెక్టే. అక్కడ ఏంటంటే మామూలుగా బెండకాయలు అయితే ముదిరిపోతున్నాయి, పాడైపోతున్నాయి, బిగ్ బాస్ మళ్ళీ నన్నే కదా అనేది, నేనే కదా రేషన్ మేనేజరు, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, ఇప్పుడైతే బెండి ఫ్రై చేసేస్తాను, రేపు ఆలు కర్రీ చేసుకుందాము అంటే ఇతను ఏం చెప్తాడు, బెండకాయ చపాతీలకి ఏం బాగుండదు, ఆలు కర్రీ అయితే బాగుంటుంది, బెండకాయ రైస్లకి అయితే బాగుంటుందని అని ఇతని ఇంటెన్షను. ఇంకా రేషన్ మేనేజర్ నేను కదా, నువ్వెవరు చెప్పడానికి అంటే నేను హౌస్ మెంబర్నేనబ్బా, నేను హౌస్ మెంబర్నే, నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. అన్నప్పుడు తనుజ వచ్చేసి ఏమంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు, సెన్స్ లేకుండా మాట్లాడొద్దు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతా అంటే ఇక్కడ ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు అని చెప్పేసి తనుజ అయితే అంటూ ఉంటుందండి. గట్టిగా అరవడం అయితే జరుగుతుంది. ఎందుకు, ఇది నా ఒపీనియన్, ఏదైనా ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు అది తీసుకొని వెళ్ళాలి, అంతే కానివ్వండి ఇలాగ నువ్వు ఏం చెప్తే అది జరగదండి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతూ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇమాన్యుల్ వచ్చేసి ఎందుకు ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు, ఇదంతా జస్ట్ ఫన్ వేలోనే తీసుకుపోతాం అనుకున్నాం కదా, ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి ఆ మాట అయితే చెప్తారండి. ఇంకా అక్కడికి వాళ్ళ డిస్కషన్ అయితే గొడవ జరిగిపోయింది. కంపల్సరీగా తనుజాది తప్పంటారా, కళ్యాణ్ది తప్పంటారా, ఎవరిది తప్పంటారో కింద కామెంట్స్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి తనుజ అని మాధురి తనుజ వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఫ్రిడ్జ్ దగ్గర నిలబడుకొని. తనుజ వచ్చేసి మాధురికి అయితే చెప్తూ ఉంటుంది, చూడండి ఈ బెండి చూడండి వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసమే నేను చెప్పాను, అతను ఏంటి అలాగా మాట్లాడతారు, మళ్ళీ నేనే కదా రెస్పాన్సిబిలిటీ, బిగ్ బాస్ ఏమన్నా మనకి ఊరినే పంపిస్తున్నారా, వేస్ట్ చేయొద్దని ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కదా, ఎందుకు అలాగా వేస్ట్ చేయడము అని చెప్పేసి నేనైతే అలాగ చెప్పాను అని చెప్పేసి మాధురితో వచ్చేసి తనుజ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రీతు, డెమాన్ పవన్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. దివ్య కాఫీ మార్నింగ్ తాగావు కదా అని చెప్పేసి రీతుని అయితే దివ్య అడిగిందండి. అడిగినప్పుడు రీతు వచ్చేసి అక్కడ కొంచెం కోప్పడేసి ఇంకా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి నాకు కాఫీ వద్దు ఏమొద్దు అంటే అమ్ముడు ఇక్కడికి రా అని చెప్పేసి రీతుని వచ్చేసి డెమాన్ పవన్ అయితే పిలుస్తూ ఉంటారండి. ఎందుకు అలా కోప్పడేది, రా తాగుదులే అని చెప్పేసి డెమాన్ పవన్ రీతుని అయితే పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడ అంతా కూడా ప్రతిదానికి ఎందుకు గొడవ, నాకు టీ వద్దు ఏమొద్దు, మాటలంటే నేను పడాలా ఇక్కడ, ఒక్కసారి మీరు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే మీకు అర్థమవుతుంది ఇంతగా చేస్తున్నారు కదా మీరు అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడికైతే అయిపోతుంది. ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఎవరెవరైతే ఫస్ట్ పేరు వచ్చేసి బర్నీ గారి పేరే చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి తనుజ గారిని, దివ్య గారిని, సాయి శ్రీనివాస్ని, నిఖిల్ని, వీళ్ళ 5 మెంబర్స్ని అయితే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లోకి అయితే తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో, అంటే ఎంతమంది సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటారు. బిగ్ బాస్ ఒక్కొక్క పేరు పిలిచినప్పుడు 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చేసి కంటెండర్ ఉంటాడు, ఇంకొక ప్లాట్ఫామ్ మీద ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళైతే డాన్స్ వేస్తూ ఉంటారు. పాట ఆగే సమయానికి ఎంతమంది సపోర్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎంతమంది ఎక్కువ ఉన్నారో వాళ్ళు అయితే విన్ అవుతారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ అయితే పెట్టారు. డీజే కెప్టెన్సీ టాస్క్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి సంచాలకులు, రాము వచ్చేసి సంచాలకులు అండి. ఇంకా ఎవరెవరికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను కెప్టెన్స్ అవ్వాలి కదా అనేసి ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అందరూ డ్యాన్స్ చేస్తుంటారు. సాయికి అయితే సపోర్ట్ చేస్తుంటారు. ఫస్ట్ సాయి శ్రీనివాస్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే పిలుస్తారండి. పిలిచినప్పుడు ఇంకా సాయి వెళ్తారు, ఇంక అందరూ వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి. మ్యూజిక్ ఆగే సమయానికి ఒక్కరు మాత్రమే మిగులుతారండి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ గౌరవ్, నిఖిల్, తనుజ, దివ్య గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవ్ ఏమంటాడంటే నిఖిల్తో, మామూలుగా వీళ్ళు రేషన్ మేనేజర్ అయితేనే మనం భరించలేకపోతున్నాము, అలాంటిది ఇంకా కెప్టెన్స్ అయితే ఎలా భరిస్తాము, ఎప్పుడు గొడవలే రచ్చలే గట్టిగా అరుస్తూ ఉంటారు, వీళ్ళ వద్దు కెప్టెన్స్గా పనికిరారు వీరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. నిఖిల్తో అయితే గౌరవ్ చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు ఇంకా గౌరవ్ ఇమాన్యుల్కి అయితే చెప్తూ ఉంటాడు,
దివ్య ఇలాగా నన్నైతే సపోర్ట్ చెయ్యి అని అడిగింది అని చెప్పేసి దివ్యకైతే సపోర్ట్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి దివ్య వచ్చేసి 5 మెంబర్స్ అయితే మ్యూజిక్ ఆగే సమయానికి 5 మెంబర్స్ అయితే ఉంటారు. మళ్ళీ అందరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారు. అంటే బర్నీ గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి డెమోన్ పవన్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. సాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు సాయికి ఎక్కడ సపోర్ట్ చేశారు మీకు అని చెప్పేసి డైరెక్ట్గా బర్నీ గారితోనే మాట్లాడడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు డ్యాన్స్ చేయాలి, కంపల్సరీగా మీరు డ్యాన్స్ చేయాలి, అప్పుడే అందరికి అర్థమవుతుంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అని బర్నీ గారు వచ్చేసి మాధురి గారితో అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే పిలుస్తూ ఉంటారు. అందరూ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారండి. చేసినప్పుడు ఇంకా మ్యూజిక్ ఆగే సమయానికి 3 మెంబర్స్ అయితే సపోర్టివ్గా అక్కడ నిలబడి ఉంటారు స్టేజ్ మీద. అది అయిపోయిన తర్వాత రీతు తనుజ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే సపోర్ట్ చేయి, నాకు మ్యూజిక్ ఆగే సమయానికి నువ్వు నిలబడు అక్కడ అన్నట్లుగా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారి పేరు అయితే వస్తుంది. బర్నీ గారిని అన్నప్పుడు 4 మెంబర్స్ అయితే నిలబడి ఉంటారు సపోర్టర్స్గా. నిలబడినప్పుడు సాయి, నిఖిల్, డెమోన్ పవన్, గౌరవ్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరెవరికి సపోర్ట్ చేయాలి అన్నట్లుగా వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి సంజనాతో డ్యాన్స్ చేయాలి నాకు అని చెప్పేసి మాధురి గారు వచ్చేసి సంజనాని అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు నా ఫ్రెండ్ కదా, నీతో డ్యాన్స్ చేయాలి, కాసేపు వరకైనా నిలబడుకో, నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి మాధురి గారు అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ రాముని అయితే అడుగుతూ ఉంటుంది, నువ్వు నాకు సపోర్ట్ చేయి అంటే లేదు నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అంటే ఎందుకు అన్నప్పుడు తనుజ ఇప్పుడు దివ్య వచ్చేసి బర్నీ గారికి అయితే సపోర్ట్ చేసి గెలిపించింది కదా, అందుకోసం నేను దివ్యకి అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా రాము వచ్చేసి తనుజకి అయితే చెప్పడం జరిగిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య డెమోన్ పవన్ సపోర్ట్ చేయి నాకు అని చెప్పేసి దివ్య డెమోన్ పవన్ కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకా అందరినీ అలా అడుగుతూ ఉంటారు. తనుజ వచ్చేసి రాముని అయితే అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య తనుజాని స్టేజ్ పైకి పిలిచినప్పుడు 8 మెంబర్స్ అయితే సపోర్టివ్గానైతే నిలబడ్డారండి. నెక్స్ట్ వచ్చేసి దివ్య తనుజ అంటే వీళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు చెరొక ప్లాట్ఫామ్ అయితే నిలబడతారు. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి సైడ్ అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఈ వీక్ కెప్టెన్ అవుతారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు ఇద్దరు వచ్చేసి డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి బర్నీ గారు చాలా సేఫ్గా ఆడారేమో అన్నట్లు నాకైతే అనిపించిందండి. ఎందుకంటే 2 minutes 14 seconds మనం సాటర్డే ఎపిసోడ్ చూసినట్లయితే నాగార్జున సార్ టైంతో సహా మెన్షన్ చేశారు. 2 minutes 14 seconds అయితే ప్లే చేసినప్పుడు బర్నీ గారు వచ్చేసి అటుపక్క నిలబడలేదు, ఇటుపక్క నిలబడలేదు. అతనికి దివ్యకే సపోర్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే దివ్య ఆటలో గెలిపించి ఇప్పుడు హౌస్లో ఉండడానికి ఒక కారణం కాబట్టి దివ్యకే సపోర్ట్ చేయాలని ఉంటుంది. కానీ తనుజాకి కంపల్సరీగా ఆ మాట చెప్పేయాల్సింది. అలా చేయకుండా అటుపక్క లేకుండా ఇటుపక్క లేకుండా మధ్యలో నిలబడిపోయి చాలా సేఫ్గా అయితే గేమ్ అయితే ఆడారండి. ఆడినప్పుడు ఇంకా దివ్య వచ్చేసి ఈ వీక్ 8th వీక్ కెప్టెన్ అయితే అవుతుంది. ఆమె పక్కే చాలా మంది అయితే నిలబడ్డారండి. ఇంకా దివ్య బర్నీతో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. బర్నీ గారు కంప్లీటెడ్ ఇంకా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతున్నాను, నేను ఎన్ని రోజుల నుంచి నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి, కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయటం లేదు, లాస్ట్ వరకు వచ్చేసి ఓడిపోతున్నాను. చాలా సార్లు కూడా ఈమె కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో లాస్ట్ వరకు వచ్చేసి ఓడిపోతూ ఉంది కాబట్టి దాని గురించి అయితే డిస్కషన్ అయితే జరిగి చాలా బాధపడుతూ ఉంటుంది. మాధురి గారు వచ్చేసి నాన్న అన్నావు కదా, నువ్వు ఇప్పుడు నీకు కావాల్సిందేలే, ఇలాగా కనీసం అతను సపోర్ట్ కూడా చేయలేదు, ఎంతసేపు ఏడుస్తావో ఏడ్చుకో అనేసి మాధురి గారు తనుజ అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా దివ్యకి అయితే బ్యాండ్ ఇచ్చారు. తనుజ వచ్చేసి ఇంకా దివ్యకి కంగ్రాట్స్ కూడా చెప్తుందండి. ఇంకా ఫోటో వచ్చింది, ఫోటో కూడా పెట్టేస్తారు. ఇమాన్యుయల్తో అయితే బ్యాండ్ పెట్టించుకుంటుంది, బర్నీ గారితో అయితే ఫోటో అయితే పట్టించుకుంటుంది. సాయి బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ సాయి కూడా చాలా అన్యాయం అయితే చేశారండి. దివ్యకే సపోర్ట్ చేశారు. తనుజ వచ్చేసి డబ్బులు ఇచ్చి అంత హెల్ప్ చేసినప్పటికీ కూడా ఆమెకైతే కొంచెమైనా మనసులో ఉంటుంది కదా సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి, అలా సపోర్ట్ కూడా చేయలేదు. తర్వాత మళ్ళీ అంటుంది డబుల్ స్టాండర్డ్, ఎవరి వైపు కావాలంటే వాళ్ళ వైపు నిలబడతారు, నేను డబ్బులు ఇచ్చి ఇన్ని చేసినా కూడా నా వైపు నిలబడకుండా తన వైపు నిలబడ్డావా అని చెప్పేసి అంటుంది. కొత్త ప్రదేశం అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా అందరూ వచ్చేసి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారండి. మార్కి జోన్లో అయితే పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రీతు, తనుజ, డెమోన్
మాట్లాడుకుంటూ ఉంటారండి. డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఏమంటుందంటే తనుజ, నాకు ఇక్కడ బాండ్స్ ఏమి వద్దు, అంటే ఆటలో ఏదో జరిగిందని కాదు కానీ నాకైతే ఇక్కడ ఏ బాండ్స్ పెట్టుకోవాలని లేదు, మీరు జస్ట్ ఫ్రెండ్స్గా అయితే ఉండండి, లేకుండా మీరు కూడా నాకేం వద్దు అని చెప్పేసి అయితే ఉంటుంది. నాకు నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్తో అయితే పెట్టుకుంటుంది. భరణి తనుజ హెల్ప్ చేశారు అంతలాగా నేను ఎందుకు అని చెప్పేసి వీళ్ళు నైట్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు కూడా చెప్తారు, అంతలాగా చేయడం ఎందుకు తనుజ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారండి. ఇక్కడికి వీడియో అయితే అదే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయితే అయిపోయిందండి. లైవ్ 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 అని మనం అందరికీ లైవ్ అయితే చూపిస్తూ ఉంటారు కదా, లైవ్ గురించి ఒక చిన్న డిస్కషన్ అయితే చేద్దామనేసి మీతో అనుకుంటున్నాను. లైవ్ అని చెప్పేసి మనకు చూపించినప్పుడు హాట్స్టార్లో కానివ్వండి, లేదంటే బిగ్ బాస్ బజ్ అనేది వస్తుంది, లేకపోతే నైట్ ఎపిసోడ్లో 9:30కి అట్లా ఎపిసోడ్ వస్తుంది కదా, ఆ ఎపిసోడ్లో మార్నింగ్ వాళ్ళు ఎప్పుడో 8:30కి లేచారు అని చెప్పేసి 8:30 అని చెప్పేసి మెన్షన్ చేస్తుంటారు. కానీ లైవ్ చూస్తూ ఉన్నప్పుడు 11 అయినా కూడా 12 అయినా కూడా కెమెరా ఒకవైపే ఉంటుంది, వాళ్ళని మాత్రమే నిద్రపోతున్నట్లే చూపిస్తూ ఉంటుంది. లైవ్ నమ్మాలో నమ్మకూడదో నాకైతే అసలు అర్థమే కావటం లేదండి. ఏమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా ఈ లైవ్ గురించి కంపల్సరీగా కామెంట్స్లో అయితే చెప్పండి, నాకు కూడా అర్థం అవుతుంది. లైవ్ చూడాలా వద్దా ఏంటి అసలు అర్థమే కావటం లేదు. లైవ్ అంటారు 12:30 అయినా సరే 11 అయినా సరే వాళ్ళేమో పడుకున్నట్లే చూపిస్తూ ఉంటారు. కానీ మనకు హాట్స్టార్లో కానీ బజ్లో కానీ చూపించినప్పుడు 8:30 అని చెప్పేసి పాట వేస్తారు, 9 అని చెప్పేసి పాట వేస్తారు, అలాగైతే జరుగుతుంది. ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకే అండి, బాయ్.